ఈరోజు వీడియోలో దోస పిండి ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దాం. నేను ఈ డబ్బాతో 2 డబ్బాల మినపప్పును వేసుకుంటున్నానండి. మినపప్పు తీసుకున్న డబ్బాతోనే 3 డబ్బాల బియ్యం కూడా వేసుకుంటున్నానండి. మరి బియ్యం ఎక్కువైతే దోసలు గట్టిగా అయిపోతాయి. అందుకోసమని నేను 3 డబ్బాల బియ్యాన్ని మాత్రమే వేసుకున్నాను 2 డబ్బాల మినపప్పుకి. దోసలు మంచి కలర్లో రావడానికి 1/2 స్పూన్ మెంతులు, అలాగే ఒక గుప్పెడు శనగపప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. పప్పుని చక్కగా ఇలా కడిగేసానండి. ఆ తర్వాత పప్పు మునిగేలా ఇలా వాటర్ వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్న మన పప్పు అయితే ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఇలా వదిలేసామండి. ఈ గిన్నెకి సగం ఉన్న పిండి ఈ గిన్నెకి పెద్ద సగం అయిపోయిందండి. మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యి. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.